ఓట అనే కార్యక్రమంలో గత మూడు నెలల కిందట గురు రవిచంద్ర గారు మాతో మాట్లాడినప్పుడు చాలా మంచి ప్రోగ్రాం రవి మరి ఇట్లాంటి ప్రోగ్రాం మనం పెట్టుకోవడం వల్ల మరి పార్టీలను పక్కన పెడితే యువకులు రాజకీయాలలో మరి వస్తే మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనం ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీలో కానీ మన మండలంలో కానీ మనం ఉన్నటువంటి విలేజ్లో మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలలో మనం ఏదో ఒకటి చేయొచ్చు, వాటికి మనం చేదోడు వాడలో ఉండొచ్చు. మరి 60 సంవత్సరాల నుంచే ఎంతోమంది రాజకీయ నాయకులను చూసిన ప్రజలు మనలాంటి యువకులను కూడా ఒకసారి చూస్తే మన పరిపాలన ఎట్లా ఉంటుందో వాళ్ళు కూడా గమనిస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరూ యువత రాజకీయాలకు రావాలని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ రాజకీయాలకు వచ్చిన యువతకు పదవులు రావాలంటే మనం ఏం చేయాలని మాత్రం ఇక్కడ కూడా చెప్పలేదు. రాజకీయాల్లో రావడం అనేది ముఖ్యం కాదు. నా ఉద్దేశం ఏంటంటే తెల్లగేసుకుని మన రాజకీయాలకు వచ్చి లీడర్ వెనక జై అన్న అని చెప్పి మాత్రం చేసినంత మాత్రాన మనల్ని రాజకీయంగా చూస్తారు తప్పాలని మనం లీడర్ కావాలంటే మనం 40-50 సంవత్సరాలు పడుతుంది. అప్పటిదాకా నువ్వు జెండా మోసి నీ యొక్క పిల్లల్ని సంసారం నీ కుటుంబం చూసుకుంటూ పోతే నువ్వు ఎందుకు వచ్చిన రాజకీయాలకనే భావన రావడానికి కారణం మనలో ఉన్నటువంటి లోపం. మన ముందున్నటువంటి లీడర్ని చూసి ఏం నేర్చుకున్నాం అనేది మనకు ముందుగా తెలియాల్సిన అంశం. ముందుగా మనం లీడర్ కావాలంటే